कल रात रामपुर गांव के मकामी अफराद ने शरपसंदगी का मुजाहरा करते हुए भैंसा से ताल्लुक़ रखने वाले शेख रफ़ी और उबैद पर हमला करते हुए ज़ख्मी कर दिया था। इस बात की इत्तिला पर आज दोपहर के औकात निर्मल डीएसपी गंगा रेड्डी ने नरसापुर पुलिस स्टेशन पहुंचकर एक हंगामी प्रेस कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया और इस प्रेस कॉन्फ्रेंस के तमाम वाक़या की तफसीलात बताते हुए कहा कि कल रात भैंसा के शेख रफ़ी और उबैद निर्मल जा रहे थे कि रास्ते में उनकी गाड़ी में कुछ खराबी पेश आई, जिस पर उन्होंने गाड़ी को रामपुर सड़क किनारे रोककर ठीक कर रहे थे। इतने में रामपुर के अफराद ने उन पर हमला कर दिया, जिसके नतीजे में रफ़ी का हाथ टूट गया। जैसे ही इस बात की इत्तिला पुलिस को मिली, वो फौरी रामपुर वाक़या के मकाम पहुंचकर ज़ख्मी को दवाखाना मुंतकिल कर दिया और हमला करने वाले खाती को गिरफ्तार किया। और पुलिस स्टेशन लाते हुए जब तफसीलात मालूम की तो गांव के लोगों ने चोरी का शुबा समझते हुए उन पर हमला करने की वजह बताई। लिहाजा इस मौके पर निर्मल डीएसपी ने अवाम को अफवाहों पर तवज्जो न देने को कहा। इस मौके पर निर्मल टाउन सीआई परवीन कुमार, एसआई नरसापुर हुनमनलो और दीगर मौजूद थे। పోలీసు పరిధిలో రాత్రి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. రాత్రి బైన్సా నుండి ఒక బొలోరో వెహికల్ నిర్మల్కు పోతున్న క్రమంలో రాంపూర్ విలేజ్ దగ్గర బొలోరో ఆపడం జరిగింది. బొలోరో ఆపి ఇది జరిగింది రాత్రి 2:50 జరిగింది. బొలోరో ఆపి కిందకి దిగడం జరిగింది. డ్రైవర్ బొలోరో ఏదో బ్యాటరీ మెకానికల్ డిఫెక్ట్ అని అయిపోవడం ద్వారా అతను దిగి దాన్ని చెక్ చేస్తున్నాడు. అదే క్రమంలో విలేజ్ రాంపూర్ విలేజ్లో ఉన్న విలేజర్స్ వీళ్ళు దొంగతనానికి వచ్చినారు అని చెప్పి వాళ్ళను పట్టుకొని కొట్టడం జరిగింది. దీంట్లో ఎంక్వైరీ చేస్తే దీని బొలోరో వెహికల్ ఏదైతే ఉందో డైలీ నైట్లా బైన్సా నుంచి నిర్మల్ వెళ్ళి నిర్మల్లో కూరగాయలు తీసుకొని మళ్ళీ బైన్సాకు వెళ్ళే వెహికల్ అది. ఇది డైలీ వీళ్ళు చేసే క్రమమే. కానీ వీళ్ళు సస్పిషియస్తో లేదా దొంగతనం వచ్చిందనే ఉద్దేశంతో అయితే బొలోరో వెహికల్ డ్రైవర్ ఉబైద్ మరియు షేక్ రఫీ అనే ఇద్దరిని కొట్టడం జరిగింది. వాళ్ళకు అతన్ని ఫ్రాక్చర్ అయింది. అతన్ని ఇమీడియట్లీ మనం మా 100 కాల్ ద్వారా అతన్ని ఇమీడియట్లీ వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రజలకి తెలియజేయాలంటే ఏదైనా ఇష్యూ ఉన్నా, ఏదైనా సస్పిషియస్ ఉన్నా, అనుమానం ఉంటే ఇమీడియట్ పోలీసు తెలియజేయండి. చట్టాన్ని మీ చేతిలో తీసుకోవద్దు. కాబట్టి అందరూ కూడా గమనించాలా. దీని ద్వారా మేము ఇప్పుడు ఏదైతే కొట్టిన వాళ్ళకి ఇంజ్యూర్ అయింది వాళ్ళ మీద కొట్టిన వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేస్తున్నాం. కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ రిమాండ్ కూడా తరలించడం జరుగుతుంది. ప్రజలకు తెలియజేయాలంటే ఇక్కడ కూడా చట్టాన్ని మీ చేతిలో తీసుకోకండి. పోలీసు ఉంది, 100 కాల్ ఉంది, మీరు 100 చేయండి. ఇమీడియట్ పోలీసు వస్తారు. పోలీసు వచ్చి వెరిఫై చేసి వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకుంటాం. మీరు చేతుల్లో తీసుకొని చట్టాన్ని కొట్టడం ద్వారా కేసులు పెట్టుకోవడం ద్వారా ఇబ్బంది పడతారని తెలియడం జరుగుతుంది.